కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి సభ్యుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. భారీ జన సమీకరణతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ ఇన్ఛార్జ్ మురహరి రెడ్డి నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి వ్యవహార శైలితో బీజేపీ జనసేన క్యాడర్ మద్దతు ఇవ్వడానికి ఒప్పుకోలేదని ఆయన అంటున్నారు. అందుకే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు మురహరి రెడ్డి తెలిపారు. అయితే బీజేపీ అభ్యర్థి భారీ జన సమీకరణ చేయటం టీడీపీని కలవరపెడుతోంది. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి ఖరారు అయిన నాటి నుండి ఒక్కసారి కూడా జనసేన బీజేపీ టీడీపీ కలిసి ప్రచారం నిర్వహించలేదు. అందుకు టీడీపీ అభ్యర్థి ఒంటొద్ది పోకడే కారణమని బీజేపీ జనసేన నాయకులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఎమ్మిగనూరులో నెలకొన్న కూటమిలోని విభేదాల గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, గత కొంతకాలంగా ఎమ్మిగనూరు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉంది రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఏర్పడినటువంటి ఇటు రాష్ట్రంలో కూటమిగా పోటీ చేస్తున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ గా వస్తున్నటువంటి పార్టీలు కాదని నిన్న అంగరంగ వైభవంగా టీడీపీ సంబంధించినటువంటి జయనాగేశ్వరరెడ్డి స్థానికంగా టీడీపీ బరిలో ఉంటున్నట్లుగా నిన్న నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భాలను చూసాం. అయితే అదే ఎమ్మిగనూరులో ఈ రోజు బీజేపీ సంబంధించినటువంటి మురహరి రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉంటూ గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ సంబంధించినటువంటి వాటిని రూల్స్ ని బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి కూటమిలో భాగంగా టీడీపీని బలపరిచేటటువంటి ఈ నియోజకవర్గంలో ఇలాంటి ఇలా చేయడం ఏంటని చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా స్థానికంగా ఉన్నటువంటి జయనాగేశ్వర రెడ్డికి మురహరి రెడ్డి అనేటటువంటి వ్యక్తికి గత కొంతకాలంగా సఖ్యత కుదరడం లేదని తెలుస్తా ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక లీడర్లతో పాటు అధిష్టానం కూడా గతంలో పలుసార్లు వారిద్దరిని కలపడానికి రాజీ కుదర్చడానికి చూసినప్పటికీ ఎలాంటి రాజీ కుదరలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు వేసినటువంటి నామినేషన్ దాఖలు ఏదైతే ఉందో ఒకవేళ రానున్న రోజుల్లో రేపు 25వ తేదీ వరకు ఈ నామినేషన్ దాఖలు చేస్తా ఉంటారు. తర్వాత స్క్రూటినీ అనంతరం ఈ విత్డ్రాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే నిజంగా ఇతను మురహరి రెడ్డి విత్డ్రాలు చేసుకుంటారా లేకుంటే ఇలానే కొనసాగుతారా అనేటటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే బీజేపీ సంబంధించినటువంటి పార్టీ అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని పార్టీ సంబంధించినటువంటి రూల్స్ బ్రేక్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ పార్టీ సస్పెన్షన్ విధించేటటువంటి అవకాశాలు ఉంటే కూడా రానున్న రోజుల్లో ఇప్పటికే బీజేపీ సంబంధించినటువంటి రెబల్ గా పోటీ చేస్తున్నటువంటి ఈ మురహరి రెడ్డి ఒకవేళ బీజేపీ అతన్ని సస్పెన్షన్ వేటు విధిస్తే స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో ఉంటానని చెప్తున్న పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు భారీ జన సంద్రోహం మధ్య నిన్న టీడీపీ ఈ రోజు జనసేన సంబంధించినటువంటి మురహరి రెడ్డి ఈ రోజు భారీ జన సంద్రోహం మధ్య స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది అని చెప్పుకోవచ్చు. కూటమిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇలా చేయడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో కూడా వీరిని కామెంట్ చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.